అవినీతి పరుల అంతు చూసేందుకు కంకణబద్దమవుతూ ముందుకు సాగుతున్న ఏసీబీ 53 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆకస్మిక తనిఖీలు, రహస్య విచారణలతో అక్రమార్కులను ఉరికిస్తున్న అవినీతి నిరోధక విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. సీబీఐ తరహా దర్యాప్తుతో దూకుడుగా అడుగులు వేయాలని నిశ్చయించింది. అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 1961 జనవరి 2న ఏర్పాటైన రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో ముందుకు వేయాలని భావిస్తోంది. డీజీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న ఏసీబీ ఈ అర్ధశతాబ్ద కాలంలో అనేక మంది అవినీతి ఉద్యోగుల భరతం పట్టింది. లంచం అడిగిన వారిని వలపన్ని పట్టుకోవడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగుల ఆట కట్టిస్తోంది. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే అనుమానం ఉంటే రహస్య విచారణలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తోంది. ఫిర్యాదులు వస్తేనే సోదాలు చేస్తామని మడికట్టుకోకుండా వసతి గృహాలు, చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలతో దడ పుట్టిస్తోంది. సీబీఐ తరహాలో పనిచేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకోసం ఆ సంస్థ విధానాలు, కొత్త సాంకేతిక పద్ధతుల వినియోగంపై అధ్యయనానికి డీఐజీ స్థాయి అధికారిని సీబీఐ అకాడమీకి పంపింది. ప్రభుత్వ విభాగాల్లోని విజిలెన్స్ విభాగాల అధిపతులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెబుతున్నారు. సిబ్బందికి నిరంతర శిక్షణ సహా రహస్య కెమెరా లాంటి ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకునే పనిలోనూ నిమగ్నమయ్యామని అంటున్నారు. ఇప్పటికప్పుడు ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఏసీబీలో ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ వింగ్ అంటూ ఉంది. కొత్తగా ఏసీబీలో చేరే అధికారులే కాకుండా ఉన్న అధికారులకు కూడా ఎప్పటికప్పుడు నేరం చేయడంలో వస్తున్న కొత్త విధానాలు, అలాగే మేము ఇన్వెస్టిగేట్ చేయడం కోసం మాకు అవైలబుల్ ఉన్న గ్యాడ్గెట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఏ విధంగా దాన్ని సాక్ష్యాలు సేకరించాలి, చట్టాల్లో వస్తున్న మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా పునశ్చరణ తరగతుల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతూ ఉండాలి. మేము కూడా ఏసీబీలో ఇంకా కొన్ని కొత్త వనరులను కూడా సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసుల నమోదులో 2013లో ఏసీబీ గణనీయ పనితీరు కనబర్చింది. 2012లో ఎక్కువగా అక్రమ మద్యం లావాదేవీలపై దృష్టి పెట్టడం వల్ల కేవలం 94 కేసులే నమోదయ్యాయి. 2013లో మాత్రం రికార్డు స్థాయిలో 341 కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నవి 21, నేరపూరిత దుష్ప్రవర్తన 4, సాధారణ విచారణలు 37, ఆకస్మిక తనిఖీలు 52, రహస్య విచారణలు 13 జరిపినట్లు ఏసీబీ డీజీ ఖాన్ తెలిపారు. 647 మంది ఉద్యోగులపై కేసులు, విచారణలు జరగ్గా వారిలో 366 మంది గెజిటెడ్ అధికారులేనని చెప్పారు. గతేడాది న్యాయస్థానాల్లో 41 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష పడగా 73 కేసుల్లో పరిపాలనపరమైన చర్యలు చేపట్టారు. ట్రైబ్యునల్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 45 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు ఖాన్ వివరించారు. అవినీతికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 155-361కి ఫోన్ చేయాలని లేదా ఆయా జిల్లాల్లోని ఏసీబీ డీఎస్పీలకు సమాచారమివ్వాలని ఏకే ఖాన్ సూచించారు.